అండ్ ఇంకోటి ఇప్పుడు లేటెస్ట్గా మీ మీద సృష్టి వర్మ కూడా ఒక కంప్లైంట్ చేశారు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో. సో దానికి సంబంధించి ఎందుకు మీరే సెకండ్ టార్గెట్ అవుతున్నారు? అంటే మొదట ఒకళ్ళు అరెస్ట్ అయిన తర్వాత మీరు దాని గురించి స్పందించడమో లేదో ఇంకోటి చేస్తున్నప్పుడే మీ మీద కేసులు అవుతున్నాయి. ఇప్పుడైతే ఆడపిల్లలకు సంబంధించిన వస్తే మాత్రం మనం ఏకపక్షంగా మగాడిదే తప్పు ఇప్పుడు మీరు చూడండి లావణ్య ఎంత దారుణంగా ఇప్పుడు మాట్లాడింది మనం అందరం మీరు విన్నారు కదా. ఇలాంటివి చాలానే ఉన్నాయి, ఇంకా దారుణమైన వీడియోలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. అయినా కూడా ఆవిడ కంప్లైంట్ పెట్టింది కాబట్టి ఆవిడ ఒక బాధితురాలు, ఆవిడ అమాయకురాలు అన్నట్టుగా చేస్తాం. ఇప్పుడు వీడికి సంబంధించిన సాక్ష్యాలు ఏమన్నా సరే మనం మీడియాలో ఇస్తాం. మనం వీడు కామాంధుడు, వీడు 200 మందిని ఇదేం చేశాడు, 3-4 అమ్మాయిలు, వాళ్ళవి 200 వీడియోలు, అది దీన్ని ఇంత ఇది చేసి ఇంత బ్లాస్ట్ చేసి వాడిని ఒక్క బూచిలాగా ఇప్పుడు చూపిస్తున్నారు. వాడు డ్రగ్ ఎడిక్టే అనేది మనకి అర్థమవుతుంది. మిగతా విషయాలు వీడు ఇలా చేశాడని తెలియదు, కానీ ఈవిడ పన్నాగంలో వాళ్ళు చిక్కుకుంటున్నారు. అయితే ఇప్పుడు సృష్టి వర్మ విషయంలో ఈవిడ కూడా ఇలాగే జానీ మాస్టర్ మీదకి అది కూడా పోక్సో కేసులు పెట్టేసింది. పోక్సో కేసులు పెడితే ఇంకేంటి పాపం ఆవిడ విక్టిమ్, ఆవిడ గురించి మాట్లాడకూడదు. సో నేను మాట్లాడలేదు చాలా రోజులు. బట్ ఎప్పుడైతే ఆవిడ మీడియా ముందుకు వచ్చి పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చింది, నాకు ఏమి ఇది లేదండి, నేను మాట్లాడతాను, ఏమన్నా ఉంటే నేను అంతా దాక్కుని ఓపెన్గా అడగండి, ఐఎమ్ నాట్ అ విక్టిమ్, ఐఎమ్ ఎ ఫైటర్, అది ఇది అని చెప్పింది. సో రైట్ నౌ ఆవిడే ఇంటర్వ్యూ ఇచ్చి ఆవిడే కొన్ని క్వశ్చన్స్ లేవనెత్తింది. దానికి సమాధానంగా నేను 2 సాక్ష్యాలు తీసుకొచ్చాను. ఏదో ఊరికే నోటికొచ్చిన ఆరోపణలు చేయడం కాదు కదా, మాట్లాడితే ఆధారం ఉండాలి. ఇప్పుడు నేను మీకు చెప్పిందని కూడా ప్రతి దానికి ఆధారం ఉన్నది. అలా ఆవిడకి ఆధారంతో చూపించాను. అమ్మ, జానీ మాస్టర్ నేను రేపు చేశాడు అని చెప్పి కేసు పెట్టావు, ఒకవేళ నేను మైనర్నే అని చెప్తున్నావు, నువ్వు మైనర్ అయితే డీ షోకి ఎట్లా వెళ్ళావు, ఇదిగో 18-24. సరే, ఆవిడ రెండో మాట ఏముందంటే, జానీ అది డీ షోలో నేను ఎప్పుడైనా సరే అలాంటి డ్యాన్సులు చేశానా, నేను అలాంటివి చేయలేదు కదా, కాబట్టి నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు వెళ్ళాను, అలాంటి డ్యాన్సులు చేసావు, ఇదిగో ప్రూఫ్. ప్రియమణి నిన్ను సిడక్షన్ అనే వర్డ్ వాడాను. సిడక్షన్ అనేది మగాళ్ళని రెచ్చగొట్టే రకంగా డ్యాన్సులు చేయడానికి సిడక్టివ్ అంటారు. సో కాబట్టి ఇది ఏ కంటెంట్ నువ్వు చేసావు కాబట్టి ఇదిగో నువ్వు చెప్పిన దానికి ఇంకో పాయింట్. జానీ మాస్టర్ నేను వేధించారు అన్నట్టుగా చెప్తున్నావు కదా, ఇదేంటి, ఆయనతో అక్కకి తెలిసిపోయింది మేము ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకుందామని, ఆయన ఇచ్చిన గిఫ్ట్లు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ చెప్తున్నది. దిస్ క్లియర్లీ షోస్